ఇంకో ఇది మనం ఒక సామెత ఉన్నది. ఎక్కువ పెట్టేదేమో ఇటుపక్క, కానీ చూసేదేమో ఇటుపక్క అన్నట్టు. తండ్రిని ఎక్కువ పెట్టుకుంటా కొడుకు ఇష్యూని బజార్కి ఇచ్చి తండ్రిని టార్గెట్ చేసి అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇప్పుడు ఏం కనపడిన పని లేదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పుడు ఆయన గురించి కూడా రాశారు. ఇది నమస్తే తెలంగాణ సొంత పత్రిక, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇది మీరు ఇంకోటి, ఇది తెలంగాణ పత్రిక, ఇది న్యూస్ లైన్ శంకర్ నడిపిస్తాడు. ఇది పక్క బీఆర్ఎస్ అనుబంధ పత్రిక అని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజానికాన్ని కూడా తెలిసిందే. కాకపోతే ఓపెన్ గా ఒప్పుకునే ధైర్యం వాళ్ళకి లేదు, ఓపెన్ గా నిజాయితీగా నిజం చెప్పే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కానీ నిజం మాత్రం అందరికి తెలుసు, లోకం మొత్తం తెలిసిన విషయం ఇది. నేను సొంతంగా దాచిపెట్టేది. గత వారం రోజులుగా ఈ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే కేటీఆర్ డైరెక్షన్ లో చెప్పినట్టుగా మక్కికి మక్కి రాసినట్టుగా ప్రజలకు అర్థమవుతాం. మక్కికి మక్కే, ఇంకా వేరే లొల్లియం లేదు తెలంగాణలో, వేరే లొల్లియం లేదు. ఓన్లీ ఇది ఒక్కటే టార్గెట్. ఇప్పుడు నేను కాబట్టి 5 రోజులకి వెళ్ళి చూస్తా ఉన్నా. డైలీ జైల్లో పడ్డ రోజు కానిచ్చి అబ్బాయిని జైల్లో పెట్టిన డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే చర్చ. బండి సంజయ్ జైల్లో పెట్టాలి, లేదంటే పదవి కొట్టాలి, ఇంకేమైనా చేయాలి. ఇది రాస్తావురు. దీని వెనుకంగా ఉన్నది 100% కేటీఆర్, 100% తెలంగాణ రాష్ట్ర సమాజానికి మొత్తం తెలుసు. ఈ పత్రిక నడిపించేది వాళ్ళే. ప్రతిపక్షంలో పాత్ర పోషిస్తారు కాబట్టి ప్రతిరోజు మనం కాదనకుండా చదువుతా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఏం రాసిరో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వాళ్ళ స్వార్థం, రాజకీయ స్వార్థం అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. బండి దిగాల్సిందే అట, పెరుగుతున్న ఒత్తిడట, నేటి సమావేశంలో నిర్ణయం క్వశ్చన్ మార్కు, కేంద్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన వలికే అవకాశం ఉన్నది, పార్టీలో ప్రభుత్వంలో మార్పుల దిశగా భారీ కసరత్తు జరుగుతున్నది, అధిష్టానం ఆదేశంతో ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు పోయిరు, నేడు మోదీ, షా, నితిన్ నబీన్తో కీలక సమావేశం జరుగుతున్నది, రాష్ట్రం నుంచి ఒకరు, ఏపీ నుంచి 2 క్యాబినెట్లోకి రాబోతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి 2 అట. తర్వాత ఏపీ నుంచి 2 క్యాబినెట్లోకి రాబోతున్నారు. రేసులో ఈటెల అరవింద్, డీకే అరుణకు పార్టీ పగ్గాలు. తప్పు. రేసులో ఈటెల అరవింద్ మళ్ళీ రెండోసారి, రేసులో ఈటెల అరవింద్ మూడోసారి, రేసులో ఈటెల అరవింద్. ఇది ఎందుకు జరిగిందంటే మీకు అర్థం కాదు. డీకే అరుణకు పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ ఫోకస్ చేసింది, ఎట్లయినా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలి. అన్ని రాష్ట్రాలు కొట్టేసినాం, ఢిల్లీ కొట్టేసినాం, పశ్చిమ బెంగాల్ కొట్టేసినాం, తర్వాత మేజర్ కాంగ్రెస్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో ఆయా రాష్ట్రాల్లో దెబ్బతీసినాం. ఇప్పుడు తెలంగాణలో ఎట్లయినా అధికారంలోకి రావాలి, అవకాశం ఉంది. 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి తెలంగాణలో అసెంబ్లీలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కుర్చీ కావాలని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాల్లోకి పోతే మీ అందరికీ నేను రెగ్యులర్గా చెప్తుందే, అభిమానంతో చెప్తాను అనుకోవచ్చు, మీరు ఇంకా ఎట్లయినా చెప్తాను అనుకోవచ్చు. అభిమానం ఉన్నదైతే లోకం మొత్తం తెలిసిందే, కానీ రియాలిటీ కూడా గదే. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు ఆయన బీజేపీ నుంచి ఎట్లయినా సరే సీఎం కావాలని ఒక ప్రయత్నం చేస్తుంది. అది అందరికీ ఆయన పబ్లిక్లో చెప్పుకుంటున్నాం, ఆయన పనిచేసే విధానం అట్లే కనిపిస్తుంది. ఆ ప్రయత్నాలు ముందల పడుతుంటే తొక్కేసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు, అంటే బండి సంజయ్ గారు తెలంగాణలో అధ్యక్షుడిగా ఉండి భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి సీఎం కావాలని ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవుతున్న సందర్భంలో, లేదంటే దాన్ని రీచ్ అవ్వడానికి అడుగులు పడుతున్న సందర్భంలో అడ్డుకట్ట వేసిన నాయకులు ఈరోజు కేంద్ర మంత్రులుగా కాబోతున్నారంటూ నమస్తే తెలంగాణ రాసింది. ఆ కాబోవడంలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ముఖ్యమంత్రి గారిని ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ గారు బీజేపీలో ఉండో ఆయనను మాత్రం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారనేది ఇక్కడ మేజర్ పాయింట్. అంటే 2 వ్యక్తులు లేదంటే 1 వ్యక్తులు కేంద్ర మంత్రులు అవుతారు, కానీ ఆల్రెడీ కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళే దిగిపోతారు. నిన్న మొన్న మీకు ఒక సామెత చెప్పిన, ఆ ముగ్గురు బీజేపీ నాయకులు కలిసి ఆ ఒక్క బీజేపీ నాయకుని తొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకున్నదే ప్రస్తుతం లవ్ పథకం. ఏం పేరు?
ఆ లవ్ పథకం చాలా సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్తా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు వెనకంగుండి నడిపించే ఆ ముగ్గురు బీజేపీ నాయకులు, ఆ నలుగురు చూసినా ఇది ఆ ముగ్గురు సినిమా అనమాట. ఆ ముగ్గురు బీజేపీ నాయకులు తెలంగాణలో కేటీ రామారావుతో లవ్ పథకం అనే ఒక గ్యారెంటీని నడిపిస్తారు. టార్గెట్ లవ్ పథకంలో ఏంది? టార్గెట్ ఏంది? కేంద్ర మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి. ఇది ఆ లవ్ పథకానికి సంబంధించిన టార్గెట్. దాన్ని రీచ్ కావడంలో చాలా సక్సెస్ అవుతున్నందుకు సంతోషం. మరి కేటీఆర్కి ఏం కావాలి? ఆ ముగ్గురు బీజేపీ నాయకులకి ఏం కావాలి? కేటీఆర్కు బీజేపీ ఎదగొద్దు, తెలంగాణలో ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ఏ ఉండాలి రేపు 2029లో. అది ఆయన టార్గెట్. దాన్ని రీచ్ అవుతున్నాడు సక్సెస్ఫుల్గా. మరి ఆ ముగ్గురు బీజేపీ నాయకుల టార్గెట్ ఏంది? బీజేపీ ఎదగకున్నా పర్వాలేదు, ఈ నాయకుడు ఎదగొద్దు. ఇది ఆ ముగ్గురు బీజేపీ నాయకుల రాజకీయ ఆలోచన. అంటే వీళ్ళని మనం పేరు పెట్టినాం ఇంటి దొంగలు. అంటే సొంత గూట్లోనే ఉంటూ దొంగలుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే నేనేమనుకుంటున్నా, తెలంగాణలో బీజేపీలో ఉన్న నాయకులు మీరు మారురు. ఫస్ట్ కేటీఆర్తో చేతులు కలపడము, రేవంత్ రెడ్డితో చేతులు కలపడము, ఇంకోతో చేతులు కలపడం కాదు. మీరందరూ కలిసి చేతులు కలుపుకొని, మీరందరూ కలిసి చేతులు కలుపుకొని అధికారంలోకి ఎట్టరాలని ప్రయత్నం చేయరు. అది నిజంగా కార్యకర్తలకు చేసే న్యాయం మీరు. కానీ దొంగల లెక్క ఒకరినొకటి తొక్కుకుంటా, పక్కనోనికి అవకాశాలు ఇచ్చుకుంటా ఈ ప్రయత్నాలు బంద్ చేయరు. ఇప్పుడు కేటీ రామారావు రాపిస్తున్నాడు టార్గెట్ బండి సంజయ్తోని. ప్రతిరోజు కేంద్ర మంత్రి పదవి పోతుంది, కేంద్ర మంత్రి పదవి పోతుంది, కేంద్ర మంత్రి పదవి పోతాడు. ఆయన ఏమంటుండు? నిన్న చిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏం మాట్లాడుతుండు? 17 పార్లమెంట్ల సీట్లు నీకు ఉన్నాయి కాబట్టి నన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి పోగొట్టాలనుకుంటున్నావా? ప్లస్ తెలంగాణలో నీ గడిల పాలన ఊలగొచ్చింది నేను, లేదంటే మేము. తెలంగాణలో గద్దె దింపడానికి సక్సెస్ చేసింది నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు నీ పార్టీని బర్బాద్ చేసిన, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నీ అసలు రూపాన్ని చూపించిన. అందువల్ల నా మీద నీకు కుళ్ళు, నా కేంద్ర మంత్రి పదవి వల్ల నీకు అందుకే ఆశ ఉన్నది. మరి నీకు ఉండదా? ఇప్పుడు అధికారంలో ఉన్నోన్ని దించినప్పుడు నీకు నొప్పి ఉంటుంది, సహజం. సో అందువల్ల నువ్వు నా కేంద్ర మంత్రి పదవి పోవాలని కోరుకుంటావు అని చెప్పేసి ఆయన సర్కాస్టిక్గా ఎక్కిరిచ్చిండు. అంటే నిన్ను గులగొట్టినా కాబట్టి నువ్వు నన్ను గులగొట్టాలని చూస్తున్నాను, దానికి కొడుకును ముందలే పెట్టినామని. సో డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడు. ఇదంతా చర్చలో బీజేపీలో ఉన్న నాయకులు, ఆ ముగ్గురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సహకరించకపోతే ఇలా కేంద్ర మంత్రి పదవి పోవాలనే చర్చ ఎట్లా వస్తుందా? ఇంకోటి, తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క బీసీ కేంద్ర మంత్రి, ఇలా ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక ఆయన రెడ్డి, ఆయనే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ రెడ్డి. మరి తెలంగాణలో ఆల్రెడీ ముఖ్యమంత్రి రెడ్డే, మంత్రులు రెడ్లే. మన పై ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వెలమోళ్ళు, వాళ్ళు ముఖ్యమంత్రులు, వాళ్ళు మంత్రులు. మరి లేక లేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా చైతన్యం వస్తుంది, బీసీ రాజ్యం రావాలి, బీసీ రాజ్యం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని. అయితే ఆ బీసీ ముఖ్యమంత్రి ఒకవేళ బండి సంజయ్ కావద్దని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి కావాలంటే నేనే కావాలని బీజేపీలో కొందరు బీసీ నాయకులు అనుకుంటారు. నేనేమంటున్నానంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పోతేనే రాజ్యాధికారం వస్తుంది. కానీ ఎదిగినోని కిందికి తొక్కేసి నేను ఎదుగుతుంటే వాడెదిగడు, నువ్వు ఎదుగు. బీఆర్ఎస్ పార్టీ వెలమూల పార్టీ అని ముద్ర ఉన్నది, బీజేపీ పార్టీ బాపనోళ్ళ పార్టీ అని ముద్ర ఉన్నది, కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని ముద్ర ఉన్నది. మరి ఇట్లా ముద్ర ఉన్న పార్టీలలో ఉన్న ఏకైక నాయకుడు ఇలా బండి సంజయ్ కుమార్ గారు. ఆ స్థాయిలో ఎదిగిన నాయకుడు, అది కూడా కార్పొరేటర్ స్థాయి నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి, అట్టడుగు స్థానం నుంచి. కళ్ళు ఓరోక బీఆర్ఎస్ చేస్తాను, తప్పేం లేదు, వాళ్ళు చేయొచ్చు. బీజేపీలో ఉన్న బీసీ నాయకులకు ఏం రోగం పుచ్చింది? మషామూరం నియోగిస్తుందా? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఏనాడు వ్యతిరేకించుకోవట్లేదు, సమర్థించుకుంటారు, సైలెంట్ అవుతారు. కానీ మీరు మాత్రం ఎగిసి పడతావు. ఇది డిఫరెన్స్. సో ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు రేసులో ఉన్నట. అందులో ఒక నాయకుడికి కేంద్ర మంత్రి పదవి రాబోతుందని నాకున్న చాలా 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 ఏమంటారు దగ్గర తెలిసిన వ్యక్తుల ద్వారా తెలుసుకున్న ఈటల రాజేందర్ గారు కేంద్ర మంత్రి కావాలనే ప్రయత్నం చేస్తూ అయ్యే అవకాశం ఉంది.
ఇది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది తొందరలో. సో ఇకనైనా అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక ఎయిమ్ పెట్టుకుంటాం మనం, ఎన్ని చేసైనా ఆ ఎయిమ్ని రీచ్ కావాలనుకుంటాం. వన్స్ ఆ ఎయిమ్ రీచ్ అయినాకనే మిగతా ప్రయత్నాలు బంద్ చేయాలి. సో కొందరు వాళ్ళ ఎయిమ్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకనైనా ఈ ప్రయత్నాలు బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా